అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు ద్వాదశ రాశులలో ఒకటైన కన్యా రాశి వారు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారు బాధపడే విధంగా కొన్ని అశుభాలు ఉన్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు పట్టిన గడ్డు కాలం ఇంకా పోలేదు. దేవుడు మీపై పగ పెంచుకున్నాడు అన్న విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏది ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నా, బాగున్నా బాగోలేకపోయినా మీరు మాత్రం రిస్క్ పనులు చేయకండి. రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావడం మంచిది. దయచేసి ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకొని ఏ పని చేసినా ఆలోచించి ఆ తర్వాత చేయండి. కోపావేశాలను, రోషాలను, బద్ధకాన్ని, గర్వాన్ని దరిదాపులోకి కూడా రానివ్వకండి. మితిమీరిన రాగద్వేషాలకు ఇది అనుకూలమైన సమయం కాదు. కాబట్టి మీ పనేదో మీరు చేసుకుంటూ ఉన్నంతలో సంతృప్తి పడుతూ మీ బ్రతుకేదో మీరు బ్రతికే ప్రయత్నం చేయండి. మంచికి పోయి చెడ్డవారు కావద్దు. ఈరోజు కన్యా రాశి వారికి ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, జేబులో ఎంత డబ్బులున్నాయి, అకౌంట్లో ఉన్న డబ్బు ఎంత ఖర్చు అయింది అన్న దానిపై ఈ రోజున మీకు అస్సలు క్లారిటీ ఉండదు. అయోమయ స్థితిలోకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కుట్రలు మరియు కుతంత్రాలను ఎదుర్కోవాలి. అవమానాలను దిగమింగాలి. ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు. అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఉన్నటువంటి కాలం మీతో కొన్ని తప్పులు చేయించవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ధర్మంగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైన చికాకులు తప్పకపోవచ్చు. మరీ ముఖ్యంగా కాళ్ళనొప్పులు, ఒళ్ళునొప్పులు, కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు లాంటివి కొంచెం బాధించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి కన్యా రాశి వారికి కోలుకోలేని దెబ్బ తగిలింది అనే చెప్పాలి. ఏది ఎలా ఉన్నా సరే మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు. కాకపోతే జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరమవుతుంది. కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు, పై అధికారులతో చర్చలు జరిపేటప్పుడు, భూములకు సంబంధించిన అమ్మకాల వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. పరిచయాలు ఉపయోగపడవు. ఏ పని చేసినా ప్లానింగ్ ప్రకారంగా చేసుకోవాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ బుధవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇక ఈరోజు యొక్క పంచాంగం వివరాల గురించి తెలుసుకుందాం. ఈరోజు బుధవారము, మాసం మాఘమాసం, తిథి అష్టమి, నక్షత్రం భరణి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు, శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు, వర్జ్యం ఉదయం 6:55 నుండి 8:26 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం కోర్టు వ్యవహారాలకు, వివాదాలకు, ఔషధ స్వీకారానికి కాలం అనుకూలంగా ఉంది. అప్పులకు దూరంగా ఉండాలి. ఈరోజు రుణాలు చేసినట్లయితే అవి భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయి. ఇంటి నుండి క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి శివారాధన చేయాలి. ఈ బుధవారం రోజున మనమంతా ఓం భైరవియై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.